యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. ఈరోజు మన అంశము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేనికంటే ప్రతి ఒక్క బాధకి ఆందోళన పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. ఏమి జరిగింది? కాస్తంత శరీర బలహీనత కనుక వస్తే వెంటనే ఏమి జరిగిందని ఆందోళనలోకి వెళ్ళిపోతున్నారు తప్ప యేసయ్య వైపు చూస్తలేదండి. లేదండి. దయచేసి నేను చెప్పేది ఏమనగా, యేసయ్య ఏం చెప్పాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీ బాధ వైపు మీరు చూడొద్దు, మీ వ్యాధి వైపు మీరు చూడొద్దు, మీ అప్పు వైపు మీరు చూడొద్దు, మీ శత్రువుల వైపు మీరు చూడొద్దు, మీ చీకటిని మిమ్మల్ని కమ్ముకొని ఉన్న దాని వైపు మీరు చూడొద్దు. నా వైపు చూడండి. సర్వశక్తి కలిగిన దేవుడిని నేను, సర్వాధికారి అయిన దేవుడిని నేను. అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేనే లేదు. కారణం ఏమిటి? మనల్ని సృష్టించిన దేవుడు సర్వ సృష్టికర్త. మనల్ని సృష్టించింది మన యేసయ్య. మనకు అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, యేసయ్య వైపు చూసి యేసయ్యని నమ్మి నిబ్బరముగా నాకేమీ కాదు, నాతో నా తండ్రి ఉన్నాడు అని మనము కనుక నిబ్బరముగా ఉన్నట్లయితే అన్ని అద్భుతాలు మన సొంతమండి. దానికి కారణం ఏమనగా, యేసయ్య మనమని ఆయన జీవవాయువు ఊదబట్టి మనం జీవాత్మ అయి ఉన్నాము. కాబట్టి మనలో ఈ జీవాత్మ ఉంది అంటే మనలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అందుకే మీరు దేనికి భయపడదు. మనం మాట్లాడుతున్నామంటే మనలో యేసయ్య ఉన్నాడు. మనం ఊపిరి పీలుస్తున్నామంటే మనలో యేసయ్య ఉన్నాడు. మనం నడుస్తున్నామంటే మనలో యేసయ్య ఉన్నాడు. మనం ఆలోచన చేస్తున్నామంటే మనలో యేసయ్య ఉన్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? అందుకే ఈ రోజు దేవుడి వాక్యము మనతో మాట్లాడుతుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాము. 31వ కీర్తన 24వ వచనము చదవండి. 31వ కీర్తన 24వ వచనం చదవండి. 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టి వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. ఏమంటున్నాడండి? ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుంది? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. దానికి కారణం ఏమిటి అనగా, వాక్యములో వ్రాయబడి ఉంది. వాక్యం అనగా దేవుడై ఉన్నాడు. ఇంకోసారి చదవమ్మా. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా. చూడండి, ఆగమ్మా ఒక్క నిమిషం. మనం ఎవరి వైపు కనిపెట్టి ఉండాలి? యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి. మనకి ఏ బాధ, ఏ శ్రమ, ఏ కష్టము, ఏ ఇబ్బంది ఏది వచ్చినా మనం ఆయన వైపు కనిపెట్టి ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ దేవుడి వైపు చూడాలండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ దేవుడి వైపు చూస్తామో ఆయనని మనం కనిపెట్టినట్లు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మొదలు పెట్టేవో దేవుడు నీ వైపు చూస్తూ మొదలు పెడతాడు. నువ్వు ప్రార్థనే కనుక చేయకపోతే దేవుడు ఖచ్చితంగా నీ వైపు చూడడు. ఎందుకు అనగా, ఒక ఇంట్లో ఒక బల్బు ఉంది. దానికి ఏముంటుంది? బల్బు ఉంటే దానికి ఒక స్విచ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్విచ్ చేస్తామో బల్బు అప్పుడు వెలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు నీ వైపు చూస్తాడు. ఇది మన ప్రార్థన అనేది దేవుడు చూస్తానికి మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ముందుకెళ్ళమ్మా. మీరందరూ మనస్సున ధైర్యం వహించాలి. ఏమి? దేనికి? నా దేవుడు
ఉన్నాడు, నా మొర విన్నాడు. నా దేవుడు ఉన్నాడు, నా మొర విన్నాడు అని మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలండి. కారణం ఏమనగా మన దేవుడు జీవము కలిగిన దేవుడు. నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు వాక్యములో చెప్పిన ప్రతి ఒక్క మాట అది నిజమండి. ఒక్కసారి వాగ్దానము కనుక ఇస్తే మన యేసయ్య భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదండి. కాబట్టి ఆయన గొప్ప దేవుడు. మనకి ఎలాంటి సమస్యలు అయినా సరే అసలు మనం వదలకూడదు. మనం వదలకుండా సమయం ఏదో తెలుసా అండి, బాగున్నప్పుడు అందరూ కూడా యేసయ్యా యేసయ్యా అంటారు. కానీ అది కాదు, నిజముగా పట్టుకోవాల్సిన సమయం ఏదో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీ శరీర బలహీనత అయినప్పుడు, నిన్ను అనేకమైన శుద్ర శక్తులు ఆవరించినప్పుడు, బ్లాక్ మ్యాజిక్ నీ మీద ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, దరిద్రంలో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు పట్టుకోవాలి. నీ పట్టు ఎలా ఉండాలో తెలుసా? ప్రాణము పోతున్న యేసయ్య పాదాలు విడవకూడదు. అప్పుడు ఏం జరిగింది? నీ ప్రాణము పోదండి. దేనికంటే మన యేసయ్య ప్రాణం ఇచ్చిన దేవుడు గాని ప్రాణము తీసిన దేవుడు కాదు. మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తము కార్చిన దేవుడై ఉన్నాడు. మనం అందరం ఎలా ఉండాలండి? విశ్వాస వీరుల్లాగా ఉండాలండి. దేనికంటే మన తండ్రి గొప్ప దేవుడని నమ్మండి. ఆయనే ఎలాంటి నిన్ను స్వస్థత పరిచేంత వరకు, నీ బాధ తీర్చేంత వరకు యేసయ్యా నీవే నా దిక్కు దేవా, నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి అని మనము మొండి ప్రార్థన చేయాలి. దేనికంటే మన దేవుడు మన యేసయ్య ఏమన్నాడంటే, ఎవరికి బాధ వచ్చినా ప్రతి ఒక్కరి బాధను నేను ఆలకిస్తా. ఆయన యేసయ్య వాగ్దానం ఇచ్చాడండి, ఎవరికి బాగా లేకపోయినా వారు డైరెక్ట్ గా యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు, యేసయ్య సన్నిధానంలో ఉండొచ్చు, యేసయ్యని ప్రార్థన చేయొచ్చు. దేనికంటే ఆయన ఏ ఒక్కరు మొరైనను ఆలకించే దేవుడు. నేను ఆలకించను, ప్రతి ఒక్కరు మొర ఆలకిస్తాడు. నువ్వు ఎన్ని ఘోర పాపాలు చేసినా, నువ్వెన్ని తప్పులు చేసినా, నువ్వెన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎంత మందిని చిత్రహింస పెట్టినా, నువ్వు ఎంత చెడ్డగా జీవించినా, ఆయన సన్నిధానానికి గనక నువ్వు వచ్చినట్లయితే నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. మన యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు. ఎందుకంటే నీ తప్పులన్నీ కూడా ఆయన తీసేస్తాడు. ఆయన మార్గంలో నువ్వు నడవాలి. నీ మొర ఆలకించాలంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. నీతి యందు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. మనం ఎవరందు భయభక్తులు కలిగి ఉండాలండి? దేవుడు యందు. చాలా మంది లోకంలో అనుకుంటారు, నేను మేధావిని, నేను తెలివి గల్లవాడిని, నేను ఎవరినైనా సరే నా తెలివితేటలతో నేను మోసం చేయవచ్చు, నా తెలివితేటలతో ధనము సంపాదించవచ్చు, నా తెలివితేటలతో నేను ఏమైనా చేయవచ్చు అని కంటాడు. కానీ ఇక్కడ చూచుచున్న దేవుడు ఉన్నాడు, మన యేసయ్య ఉన్నాడు. ఆయనని ఎవరు మోసం చేయలేరు. నువ్వు మంచివాడువా, నువ్వు చెడ్డవాడువా అనేది చూస్తానికి యేసయ్య ఉన్నాడు. మనం మాటలతో జనాన్ని మోసం చేయవచ్చు, మాటలతో మనం ఏమైనా చేయవచ్చు. కానీ హృదయ రహస్యముని ఎరిగిన దేవుడు యేసయ్య ఉన్నాడండి. ఇంకోసారి చదవమ్మా. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుడు యందు గనక
మనము భయభక్తులతో కనుక ఉంటే మన కోసం ఏం దాశాడు? ఎన్నో మేలులు దాశాడు. దేనికి? తండ్రి తన బిడ్డ ఎవరైతే తండ్రి మాట వింటారో వాళ్ళకి ఏం చేస్తారు తల్లిదండ్రులు? చెప్పండి. ఆస్తి ఉంది, ఒక ఆస్తి ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకడు మంచివాడు ఉన్నాడు, ఒకడు చెడ్డవాడు ఉన్నాడు. అయితే మంచివాడికి ఆస్తిని ఇస్తాడు, చెడ్డవాడికి ఎవరు దేనికి ఇచ్చినా విలువ లేకుండా ఖర్చు పెట్టేస్తారు. అందుకే మనము కనుక దేవుడు అందు భయభక్తులు కలిగి కనుక ఉన్నట్లయితే మన కోసం ఏమి దాచి ఉంచాడు? మేలులు దాచి ఉంచాడండి. నీకెవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. దేవుడే నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. దేనికంటే దేవుని రాజ్యానికి వారసులము కనుక. దేవుని రాజ్యానికి వారసులు ఎవరవుతారు? నీతిగా ఉన్న వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు, దేవుడు అందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. వాళ్ళ పట్ల దేవుడు ప్రేమ ఎలా చూపెడుతున్నాడు? నీకోసం ఏం దాచి ఉంచాడు? మేలులు దాచి ఉంచాడండి. దేనికంటే మనకు కావాల్సింది దేవుని ఒక్క మేలులు మనకి కావాలి. కారణం ఏమనగా ఆయన యథార్థవంతుల్ని ప్రేమిస్తాడు, పాపులని మారు మనసు పొందాలని కంటాడు. దేనికంటే నోరు తెరిస్తే అబద్ధం వచ్చే వారిని మారాలని కోరుకుంటాడు, మంచితనంగా బ్రతకాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళు నశించిపోవాలని ఎన్నడూ కూడా కోరుకోడు. అదే విధముగా తల్లిదండ్రులు కూడా వాడు పాపపు బతుకుతున్నాడు అనుకో, నా బిడ్డ మంచిగా మారాలని కోరుకుంటారే తప్ప వాడు ఆ బ్రతుకులో ఉండాలని ఎవరు అనుకోరండి. మనకి మేలులు కావాలంటే ఎలా ఉండాలి? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన కోసం మేలులో దాచి ఉంచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 34వ కీర్తన 6వ అధ్యాయము 6వ వచనము. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి ఏమంటున్నాడు? ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నువ్వు దీనుడు అని ఎందుకు అనుకుంటావు? నిన్ను ఈ లోకము భ్రమపరుస్తా ఉండిద్ది. నీకెవడు లేడు ఇక్కడ, నీ మొర ఎవడు వినడు, నిన్ను ఎవరు ఆదరించడు, నిన్నెవరు ఆదుకోడు అని అపవాది నీతో అబద్ధం చెప్పిద్దండి. కానీ ఈ లోకములో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు నీ కష్టాలు ఆలకించినా, ఎవరు నీ కష్టాలు ఆలకించకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను చీకొట్టినా, ఎవరు నిన్ను చేదరించుకున్నా, నీకంటూ నాకంటూ మనకంటూ ఉన్నాడు మన యేసయ్య. ఇది నిజమండి. ఆయన మనమని చదవమ్మా. ఈ దీనుడు, నువ్వు దీన స్థితిలోకి వెళ్ళిపోయావు. ఈ ఆలోచనలన్నీ చేసి నువ్వు దీన స్థితిలోకి వెళ్ళిపోయావు. అప్పుడు ఈ దీనుడు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. ఈ లోకంలో నాకెవరు లేరు, నన్ను ఆదరించరు, నాకు జీవితం అనవసరమని మాత్రం నువ్వు అనుకోవద్దండి. నువ్వు దీనుడుగా ఉన్నావా? నీకోసం నిన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు, నీకోసం ఎదురు చూసే తండ్రి ఉన్నాడు, నీకోసం నిన్ను కౌగిలించుకునే తండ్రి ఉన్నాడు అని మర్చిపోకు. అంతేగాని తప్పుడు నిర్ణయాలు తీసుకుని నేను ఈ లోకంలో బ్రతకడానికి అర్హుడిని కాదనే అపవాది యొక్క నిర్ణయాలని తీసుకోవద్దు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నీ మొర ఆలకిస్తానికి ఎవరున్నారు? చెప్పండి. దేవుడు ఉన్నాడు. నువ్వు ఎవరికి పనికి రాకపోయినా ఎవరికి పనికి వస్తావు? దేవునికి నువ్వు పనికి వస్తావండి. అందుకే ఎవరికి పనికి రాకపోయినా మనము దేవుడికి పనికి వస్తాం. మన మొర ఎవరు ఆలకిస్తాడు? దీనుడు మొర యెహోవా ఆలకిస్తాడు. దయచేసి వాక్యముని బాగా గమనించండి. అతని శ్రమలన్నిటిలో నుంచి అతనిని రక్షించను. చూడండి,
నువ్వు ఎన్ని కష్టాలలో ఉన్నావో, నువ్వు ఎన్ని బాధలలో ఉన్నావో, వాటిలన్నిటిలో నుంచి యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఎందుకనగా ఆయన ప్రేమించుచున్న దేవుడై ఉన్నాడు. అందుకే చాలా మంది అంటా ఉంటారు, నా కష్టాలు పోవటం లేదు, నా బాధలు పోవటం లేదు, నా శ్రమలు పోవటం లేదు. ఎందుకు పోతే? నీ ఆలోచన ఎక్కడుంది? లోకం మీద ఉంది. యేసయ్య మీద ఉందా? యేసయ్య మీద కనుక ఉంటే యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఇంకో చదవమ్మా. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోనూ అతనిని రక్షించను. చూడండి, నిన్ను కష్టాలు కమ్మేసింది, బాధలు చుట్టేసింది, అప్పులు బాధిస్తుంది, వ్యాధులు నీ చుట్టూ ఉన్నాయి. నిన్ను పలకరించే నాదుడు లేడు, నీ వైపు చూసేవారు లేరు, నిన్ను ప్రేమించేవారు లేరు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నా వైపు చూడు, నేనున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేనే నిన్ను ఆదుకుంటాను. నేను తప్ప నిన్నెవరు ఆదుకోరు, నేను తప్ప నిన్నెవరు కాపాడరు అని దేవుని ఒక వాక్యము మనతో మాట్లాడుతుంది. మనకంటూ ఉన్నాడు యేసయ్య, మనతో ఉన్నాడు యేసయ్య. ఏ ఒక్కరు భయపడవద్దు, ఏ ఒక్కరు అధైర్యపడవద్దు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కనుక. ఇంకా ముందుకెళ్ళమ్మా. యెహోవా అందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. చూడండి, మనం ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? నీకు ఎస్కార్ట్ అవసరం లేదు. నీకెవరుంటారు? ఆయన దూత నీ చుట్టూ కావలి ఉంటుంది. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవి. అంటే రాజు బిడ్డ అనుకోండి, రాజు బిడ్డ చుట్టూ ఎవరుంటారు చెప్పండి? రాజు ఒక్క భటులుంటారు. కారణం ఏమనగా, రాజు కుమారుడిని ఎవరైనా అటాక్ చేస్తారేమో, రాజు కుమారుడికి ఏమన్నా కీడు జరిగిద్దేమో, రాజు కుమారుడిని రక్షిస్తానికి ఎవరుంటారు? ఆయన ఒక్క భటులు ఉంటారు, ఆయన ఒక సైన్యం ఉంటుంది. అదే విధముగా నీవు కనుక యేసయ్యని మొర్ర పెట్టినట్లయితే నీ చుట్టూ ఎవరుంటారు? ఆయన ఒక్క దేవదూతలు నీ చుట్టూ ఉంటారు. ఎందుకు? ఆయన యొక్క దేవదూతలు కావలి ఉండి నిన్ను రక్షిస్తారండి. దేనికంటే చాలా మందికి తెలియదు, అనుకుంటూ ఉంటారు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని. ఖచ్చితంగా ఆలకిస్తాడు. కారణం ఏమనగా, నీలో ఉంది యేసయ్య. ఈ జీవవాయువు అయింది, నువ్వు పలికే ప్రతి మాట యేసయ్య వింటున్నాడు. ఇది నిజమండి, నువ్వు పలికే ప్రతి మాట యేసయ్య వింటున్నాడు. కాబట్టి నీ చుట్టూ కావిలిగా ఎవరు ఉంచుతా అన్నాడు? ఆయన యొక్క దేవదూతల్ని నీకు కావిలిగా ఉంచుతా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. 6 నుండి 10 వరకు చదవండి అమ్మా. 6 నుండి 10 వరకు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలోనూ అతనిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. అందుకే ఒక్క నిమిషం, రుచి చూస్తామంటే ఏంటి? మీరు ఆయన ప్రార్థన చేయాలి, ఆయన ప్రేమని మీరు పొందాలి. ఎందుకనగా ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడండి? ఆయన రుచి చూస్తామంటే మీరు ఒక్కసారి కనుక ప్రార్థన చేసి మీ మనసును కనుక యేసయ్యకి ఇచ్చినట్లయితే
దేవుడు ఒక ప్రేమని మీరు గనక రుచి చూసి కనుక ఉంటే ఆయన్ని మనం వదలమండి. ఆయన గొప్ప దేవుడే ఉన్నాడు గనక మనం ఎవరిని వదలం? ఇక యేసయ్యని అందరికీ వదలం. అయ్యా నీవే నా దేవుడివి, నీవే నా తండ్రివి, నీవే నా రక్షకుడివి అని మనము దేవుడిని వదలం. ఇంకా ముందుకెళ్ళమ్మా 10వ వరకు. ఆయనని ఆశ్రయించిన నరులు ధన్యులు. చూడండి, ఆయన్ని ఆశ్రయించిన నరులు ధన్యులు. అంటే ఎవరు? నరులంటే ఎవరు? మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. ఆయన మాత్రమే సకలము సర్వము నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. నిరంతరము మనందరినీ ప్రేమించగలిగిన దేవుడై ఉన్నాడు గనక ఆయన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడు ఏమవుతుంది? మన బ్రతుకు ధన్యమవుతుందండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి, యేసయ్యని మహిమపరచాలి. 10 వరకు ఏందమ్మా? యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఒక్క నిమిషం చూడండి ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా ఆయన యందు, చదువమ్మా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. మనకి కొదవ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేనికంటే సర్వ సృష్టిని సృష్టించిన మన దేవుళ్ళలోనే అన్ని ఉన్నాయని నమ్మితే అన్నీ ఉంటాయి. కానీ చాలా మంది నమ్మటల్లా. దేనికని? సృష్టిని సృష్టించిన దేవుడికి, సృష్టికర్తకి నీకేమి కావాలో ఇష్టం తెలియదా? అయితే నువ్వు అడగాలి, అయితే నువ్వు పొందాలి, అయితే నువ్వు తీసుకోవాలండి. నువ్వు తీసుకోవాలంటే ఎలా ఉండాలి? ఇంకోసారి చదవమ్మా. యెహోవా భక్తులారా ఆయన యందు మనం ఎవరందు భయభక్తులు ఉంచాలి? యెహోవా భక్తులారా మీరు ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. చూడండి, మనం ఆయన్ని ప్రేమిస్తే, ఆయన యందు భయభక్తులు గనక ఉంచితే ఏ ఒక్కటి కూడా కొదవ ఉండదు. దేనికని? ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడిని మొట్టమొదటిగా నమ్మాలి. ఆయన మనల్ని సృష్టించాడని నమ్మాలి. ఆయన యేసయ్య సృష్టిని సృష్టించాడని నమ్మాలి. ఈ సమస్తము ఆయన మూలంగానే సృష్టించబడ్డాయని నమ్మాలి. అప్పుడు సమస్తము కూడా మనకి సాధ్యమండి. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. చూడండి, సింహపు పిల్లలన్నా ఆకలితో ఉంటేయేమో కానీ దేవుడిని స్తుతించే వారికి, దేవుడిని ప్రార్థించే వారికి, దేవుడిని ప్రేమించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. కానీ ఆ మేలు నీకు కలగాలంటే నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకనగా చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ నువ్వు అవసరానికి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నీ బాధ తీర్థానికి ప్రార్థన చేస్తున్నావా? నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చూస్తాడు కదా. చాలా మంది ఈనాడు అవసరాల కొద్ది అవసరపు ప్రార్థన చేస్తున్నారు, మొక్కు ప్రార్థనలు చేస్తున్నారు. మొక్కు ప్రార్థనలు అంటే ఏమిటి చెప్పండి? దేవా నువ్వు నన్ను కనుక స్వస్థపరిస్తే నేను నీకు ఈ పని చేస్తా. అలా చేయకూడదు. దేవుడిని ఎప్పుడు మనం ఒకే విధముగా ప్రేమించాలి. దేనికంటే దేవుడు మనిషి కాదు కదా అని వాసి పెడతానికి. ఆయన సృష్టికర్త. తండ్రి నా జీవిత కాలం నీతో ఉంటా. రైట్, ఓకే, ఇలా మొక్కుబడి తీర్చుకో నాయనా. నేను బ్రతికున్నంత వరకు కూడా
నీవే నా దేవుడివి. యేసయ్యా నా తండ్రివి నీవే, నేను నిన్నే వెంబడిస్తాను, నాకు నీవే కావాలి. అయ్యా నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు నాయనా, నువ్వు నన్ను స్వస్థత పరచు. యేసయ్యా నాకు ఈ కష్టాలు తీర్చు తండ్రి. నీవు నాకు ఆవిష్కారం ఇచ్చినంత వరకు నేను నిన్ను విడిచిపెట్టని దేవా అని మనం ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర నిబంధన పొందాలి తప్ప తండ్రి నువ్వు నాకు ఈ కార్యం చేస్తే నేను నీకు చేస్తానని ఎప్పుడు కూడా ఎన్నడూ అనుకోవద్దండి. కారణం ఏమనగా మనము దేవుడిని జీవిత కాలం అంతా ఒక చిన్న కార్యానికి నువ్వు గనక దేవుడితో కనుక నువ్వు నిబంధన కనుక చేసుకుంటే నీ జీవితంలోకి ఏ కష్టము ఏ బాధ నీ దగ్గరికి రాదు. చూడండి, సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ సింహపు పిల్లలు లేమి గలవై ఆకలితోనూ నుండును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారు ఏ మేలు కూడా కొదవై ఉండదని దేవుడు వాక్యము మనతో మాట్లాడుచుందండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఎంతో గొప్ప దేవుడు అండి. మనం ఏం చేయాలి? దేవుడిని నిరంతరము కూడా ఆరాధించాలి, స్తుతించాలి. యేసయ్యా నీవే నా జీవము అని ఉండాలి. మనం అందుకే ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఈ రోజు యేసయ్యా మనతో ఈ వాక్యాలు ఇచ్చి మనల్ని బలపరిచేడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, మీరు ఈ రోజు నా తండ్రి మాకు నా తండ్రి మా అందరికీ దేవా మంచి వాక్యమునిచ్చి తండ్రి అయా మమ్మల్ని తండ్రి అయా మేము విన్న ఈ వాక్యంలో తండ్రి బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయా మమ్మల్ని తండ్రి రక్షించండి తండ్రి. అయా మా అందరికీ తండ్రి పరిపూర్ణ విశ్వాసం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా దయచేసి మా అడ్రస్ అండి, మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. మా ఫోన్ నెంబర్ 9581961369. మీ అందరికీ వందనములు.